శ్రీమాత్రే నమ. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఇవాళ శ్రావణ మంగళవారం, మంగళగౌరి వ్రతం చేసుకుని వాళ్ళకి ఇంకా నోములో ఉన్న వాళ్ళు హడావుడిగా ఉంటారు. అయితే నేను నిన్న రిలేషన్స్ పిల్లల కోసమైనా నిలుపుకోవాలి, ఆస్తిపాస్తులతో పాటు బంధుత్వాల కూడా వాళ్ళకి అందజేయాలి అని అంటే, ఇప్పుడు అందరూ చాలా తక్కువ మంది సంతానం ఉంటున్నారు కాబట్టి 4 కజిన్స్ వాళ్ళు ఉంటే జీవితంలో ఒక మాట చెప్పుకుందుకు కానీ, లేదా ఒక ఫంక్షన్ వచ్చినా ఏమొచ్చినా నలుగురిని పిలుచుకున్నందుకు కానీ మనకంటూ ఉంటారు అనే ఉద్దేశంతో నేను చెప్పాను. ఎలా అయినా ఎంతో కొంత బ్లడ్ రిలేషన్ వల్ల వచ్చే కొద్ది ఆప్యాయతలు ఉంటాయి. అయితే కొంతమంది రకరకాలుగా చెప్పారు, చాలామంది అవునన్నారు. ఇప్పుడు రకరకాలుగా చెప్పి వాళ్ళకి మీ ఇంటి పరిస్థితులు ఏంటో పూర్తిగా నాకు తెలియదుగా. ఇన్ జనరల్ నేను చెప్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అవమానించి మరీ తేడాగా అలా ఉంటే ఆ బంధాలు నిలుపుకోమని నేను చెప్పను. కానీ చిన్న చిన్న తేడాలు అన్నవి ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. ఎవ్వరు ఏ మనుషులు పూర్తి మంచిగాను ఉండరు, పూర్తి చెడ్డగాను ఉండరు. అది లోక సహజం. అది మీరవ్వచ్చు, నేనవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అది అందుకని అలా మీకు ఎక్కువ మీ వాళ్ళు ఎవరైనా నచ్చలేదనుకోండి, మీరు అవమానపడుతున్నారనుకోండి, అలాంటి వాళ్ళతో రాజీ పడమని నేనేం చెప్పను. అది అలా కాకుండా చిన్న చిన్న లోపాలు, తేడాలు అవి ఉన్నా, చిన్నవంటే ఒక్కొక్కసారి మన కళ్ళకి పెద్దవనిపించినా చూసి చూడనట్టు వెళ్తే మనకి ఏమైనా రిలేషన్స్ అంటూ ఉంటాయి. పిల్లలకు కూడా రేపొద్దున మన వాళ్ళు అని నేర్పగలిగిన వాళ్ళం అవుతాం మనం. అంతేకాని నన్ను ముట్టుకోకు నమ్మాలి కాకి అన్నట్టు ఎవరిని దూరం పెట్టేస్తే ఎవరికి ఎవరవుతారు? అవరు కదా. అది పెద్దవాళ్ళలో పొరపాట్లున్నా అది మీ ఇష్టం. మీ అత్తగారికి మీకు ఎంతవరకు పడుతుందో అన్నది మీరు ఆలోచించుకోవాలి. కొంతమంది సర్దుకుపోతారు. తేడాలన్నవి ప్రతి వాళ్ళకి, అత్త కోడళ్ళకి అందరికీ ఉంటూనే ఉంటాయి. ఇంకా ఈ మధ్య జనరేషన్లో అయితే ఎక్కువ ఫ్రెండ్లీ రిలేషన్ వచ్చింది, తగ్గింది. ఇదివరకు ప్రతి వాళ్ళకి ఉండేవి. అది ఏ ఒక్కరికో సొంతం కాదు, ప్రతి వాళ్ళకి మాట తేడాలు, మనసు కష్టపెట్టుకోవడాలు అనేవి అందరికీ ఉన్నవే. 90% అయితే ఉన్నవే. కాకపోతే పెద్దవాళ్ళు చెప్పే మంచిని తీసుకుని వాళ్ళని దూరం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. అది మిగతా మీ ఇంటి వాతావరణ పరిస్థితులు బట్టి, మీ ఇదిని బట్టి మీరు చేసుకోండి. కొంతమంది చుట్టాలతో పెట్టుకోరు, స్నేహితులు ఎక్కువ ఉంటారు. స్నేహితులు ఇంట్లో వాళ్ళకన్నా కూడా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను అలాంటి వాళ్ళని కూడా చాలామందిని చూశాను. చుట్టాలను పక్కకి పెట్టేస్తారు. ఫంక్షన్లకు పిలిచినా ఈ స్నేహితులు ఉన్నంత చొరవగా వాళ్ళ ఇంట్లోకి చుట్టాలు వెళ్ళలేరు, వాళ్ళతో కలిసిపోలేరు. స్నేహితులే వాళ్ళకి ఎక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏ గొడవ లేదు. అలా ఉంటే అంతమంది స్నేహితులు ఉండరు, దగ్గర వాళ్ళతోనే ఎక్కువ కలిసిపోయి ఉండగలుగుతారు. అలాంటి వాళ్ళ మాట నేను చెప్పింది. అది మనం ఏం చేస్తే మన పిల్లలు పాటించకపోయినా ఎంతో కొంత వెళ్తుంది వాళ్ళకి. ఈ బంధాలు ఇవి కదా, ఇవి కదా అని. అది ఎవరి స్వీయ సొంత అనుభవం బట్టి కూడా ఉంటుంది. నేను చెప్పి ఏ మాట అయినా సరే నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చకపోతే అది మీ ఇష్టం. అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నచ్చింది, మేము ఏకీభవిస్తున్నాము అనే చెప్తూ ఉంటారు ఎప్పుడూను. ఎందుకంటే ఇది సాధారణంగా అందరిళ్లలో ఉండే విషయాలే కాబట్టి. అది సంగతి అండి. ఇంకేంటి, ఏం చేస్తున్నారు? ఈరోజు నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది పిల్లల అవసరాలకి వాటికి డబ్బు ఇస్తారు. పిల్లలు ఇంకా సెటిల్ అవ్వకపోయినా డబ్బు ఇస్తారు. కానీ పెద్ద మొత్తంలో మీ ఆస్తి ఏదైనా ఉన్నా, మీ సొంత ఇల్లు కావచ్చు, మీ ఆభరణాలు కావచ్చు, ఇంకా ఆభరణాల కన్నా మించి వినేవి పొలాలు, స్థలాలు అలాంటివి ఏవి ఉన్నా మీ భార్యాభర్తల తదనంతరమే పిల్లలకి చెందాలి అని రాసుకోండి. ముందుగా అయితే రాసేయద్దు. అంటే కొద్ది మొత్తంలో వాళ్ళకి ఏమైనా అందజేయచ్చు వాళ్ళ అవసరాలను బట్టి. అయితే మేజర్ పార్ట్ మీ అవసరాలకే ఉంచుకోవాలి. పెన్షన్స్ అవి వచ్చి వాళ్ళకి కొంత పర్వాలేదు, కానీ ఈ మిగతా వాళ్ళందరూ మాత్రం మీ లైఫ్ లాంగ్ మీకు అది కొంత అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, ఎంత ప్రాపర్టీ అయినా సరే మీ పేరునే, మీ భార్యాభర్తలు ఇద్దరి పేరునే ఉంచుకుని తర్వాత పిల్లలకి చెందాలని రాయండి. ఎందుకంటే మీ దగ్గర ఉంటే మీరు పిల్లలకి ఇవ్వగలుగుతారు. వన్స్ ఆఫ్ ఆల్ ఒకసారి మీరు పిల్లలకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోలేరు. అందుకని మీ భవిష్యత్తు, మీ జీవితం జాగ్రత్తగా ఉండాలి అంటే పిల్లల్ని గుడ్డిగా నమ్మేయకండి.
ఇది కలియుగం. తల్లిదండ్రులను పిల్లలు అంత నమ్మకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు మోసం చేసిన పిల్లలు ఉన్నారు. ఎక్కువ సంపాదించే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా వాళ్ళ సంపాదన మీద ఆధారపడి వాళ్ళని అలా వృద్ధకన్యల్లాగా ఉంచేస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను. అది కూడా చాలా మహాపాపం. అసలు పిల్లలు ఎలా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే రాయంటి బిడ్డలు లక్కంటి తల్లి అంటారు. లక్కలా కరిగిపోతుంది తల్లి, పిల్లలు రాయిలా ఉంటారు అని. అది కానీ తల్లిదండ్రులే అలా చేయకూడదు కదా. ఇప్పుడు సంపాదనలు, ఆడపిల్లల సంపాదనలు ఎక్కువైపోయి చాలామంది అలా కూడా చేస్తున్నారు. అదొక విషయం అనుకోండి, వేరే విషయం. కానీ మీకంటూ ఒక భద్రతని లైఫ్కి మీరు అష్యూరెన్స్ ఏర్పరచుకుని అప్పుడే పిల్లలకి ఇవ్వండి. మిగతా మీ దగ్గర ఉన్నది తదనంతరం అనే రాయండి. కానీ ఇక్కడ ఒక విషయం ఏం జరుగుతుందంటే, ఎంతంత హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కూడా భార్యాభర్తల్లో ఒకళ్ళు ఉండిపోయారనుకోండి, ఆ ఒకళ్ళు ఇంకా ఓపిక తగ్గి శక్తి తగ్గి ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళని కేకలేసి బెదిరించేసి రాయించేసుకుంటున్నారు. రాయించేసుకున్నాక వీళ్ళ మొహం కూడా సరిగ్గా చూడడం లేదు. కొడుకవు కోళ్ళవు ఎవ్వరు. కొడుకు ఎలా ఉన్నా కోడలు చూడందే గడవదు అసలు, అంతే కదా. కానీ రాయించేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా తెలివిగా ఎవరి సహాయమైనా తీసుకుని ఏ ఆశ్రమానికో వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ వింటున్నాం ఈ మధ్య. ఇలా ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళని హెరాస్ చేసి ఆస్తి లాక్కోవడం, రాయించేసుకోవడం. పోనీ రాయించేసుకుని వీళ్ళని నెత్తి మీద పెట్టి చూస్తున్నారా అంటే చూడట్లేదు. అందుకే ఇలాంటివి వెలుగులోకి వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. చూసినప్పుడు రావు కదా. ఫోన్లే మన పిల్లాడే రాసేసాం, మనకి ఇంకా ఓపిక అయిపోయింది అనుకుంటారు. కానీ వాళ్ళు చూడడం లేదు. మానవత్వం లేని మనుషులు. మానవత్వం ఉండడం లేదు కదా మరి మనుషులకి ఎవరికి. అయ్యో అంతా అమ్మ నాన్న పెంచారు, పెద్ద చేశారు, పైగా వాళ్ళ ఆస్తి మనం రాయించేసుకున్నాం, వాళ్ళని చూడాలి అన్నదే ఉండడం లేదు. భార్యకి భయపడిపోవడం, చూడకపోవడం, ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇలా ఒంటరిగా మిగిలిపోయిన భార్య కానీ భర్త కానీ ఉంటే మీ ఆస్తిని భద్రపరుచుకుని ఎవరి సహాయంతో అయినా మంచి మంచి ఆశ్రమాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోండి. అంతేగాని ఇలా మీ పిల్లలు ఎలాంటి వాళ్ళో మీకే తెలుస్తుంది. ఖర్చు మనుషులో, కొంచెం దుర్మార్గం ఉన్న మనుషులో. అది తల్లి బేరీజ్ వేసినట్టు ఎవరు వేయలేరు. కాకపోతే కొంతమంది నైస్గా కబుర్లు చెప్పి రాయించేసుకుంటారు, తర్వాత సరిగ్గా ఉండరు. ఇలాంటి వాళ్ళ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గర తెలిసిన పెద్దవాళ్ళకు కూడా ఎవరైనా ఉంటే మీరు ఇదే సలహా చెప్పండి. అది ఎందుకంటే నేను మా వారి దగ్గర వస్తూ ఉంటారు కదా, అలా బాధపడి వాళ్ళ గురించి చెప్తారు. ఈయన అంటూ ఉంటారు, అంత తెలివి తక్కువగా ఎలా రాసేసారండి మీరు, మీకంటూ ఉంచుకోవద్దా అంటారు. ఏమిటో ఆ పిల్లలు అనే ఆ భ్రమలోనే పడిపోతారో, మాయలోనే పడిపోతారో. ధృతరాష్ట్రుడిలాగా పుత్ర ప్రేమ కొద్దీ వంశ నాశనానికే కారకుడయ్యాడు కదా ధృతరాష్ట్రుడు. అలాగా మీరు పిల్లల మీద ప్రేమ అని చెప్పి వాళ్ళు మన ఎందుకు చూడరు అని ఇచ్చేసి కూర్చున్నారా, మీ జీవితం అధోగతే. ఎవరికైనా డబ్బు మన దగ్గర ఉన్నంతసేపే విలువండి. డబ్బు లేని నాడు ఇప్పుడు చెప్పే ఈ సోకాళ్ళు ప్రేమలు, అమ్మ నాన్న అలాంటి కబుర్లు అలాంటివి ఏమీ ఉండవు అసలు, తెలుసా. డబ్బు 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 ఎవరైనా సరే. అదే పిల్లాడు ఎదగకపోయినా ఎక్కువ డబ్బున్న స్థితికి రాకపోయినా తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది. కానీ డబ్బు లేని తల్లిదండ్రులు అంటే ఏమీ విలువ ఉండదండి. అంతే, ఏదో రక్త సంబంధం కొద్దీ ఒక పిసరు కొడుకున్నా అరుదుగా ఉంటారు మంచి కోడళ్ళు ఎక్కడో తప్ప. కోడలు అయితే అసలు వాల్యూలు ఇవ్వరు. అందుకని ఎవరు ముందుగా ఆస్తులు ఇచ్చేసుకోవద్దు. ఇద్దరు ఉన్నప్పుడు జరగదు ఈ విషయం. ఒకళ్ళు మిగిలిపోయినప్పుడు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఉండిపోయినప్పుడు, అమ్మ నీకు తెలియదు రాసేను. కానీ ఆ తల్లి పోతే ఆటోమేటిక్గా వాళ్ళు ముందు రాసుకున్న వీలునామా ప్రకారం పిల్లలు ఎవరుంటే వాళ్ళకే చెందుతుంది అది. అయినా సరే ఇద్దరు ఉన్నప్పుడు అలా రాయించేసుకుంటారు, ముందే రాయించేసుకుంటారు, ఉండగానే పుచ్చేసుకుంటారు రైట్స్ అన్ని. తర్వాత ఈ ముసలాళ్ళని సరిగ్గా చూడరు. అందుకని వృద్ధాప్యం ఒక రకంగా చాలా శాపం అండి అది. ఎందుకని నేను ఎప్పుడు బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత మన ఒంట్లో ఓపిక అది అన్నీ ఉండగానే మన బుర్ర అది తెలియదే. వయసు వచ్చి కొద్దీ బుర్ర సరిగ్గా పనిచేయదు, ఏం చేసినా మనకు తెలియదు. మతిమరుపు వ్యాధి వస్తుంది, రకరకాలుగా ఉంటుంది. అందుకని ఉండగానే మన శరీరంలో అన్ని ఆర్గాన్స్ చక్కగా పనిచేస్తూ ఉండగా బాధ్యత తీరిపోయాక సజావుగా వెళ్ళిపోవాలి అని అనుకుంటాను నేను ఎప్పుడూను. అందుకే ప్రతినిత్యం భగవంతుడు అనాయాసైన మరణం వినా దైన్యైన జీవనం దేహంతే సాయుధ్యం దేహిమే మధుసూదన
అని అనుకుంటాను. కొంతమంది ఈశ్వరుణ్ణి ఇదే శ్లోకంతో తలుచుకుంటారు. ఎవరైనా ఒకటే. శివకేశవులకి అసలు భేదమే లేదు. ఇవన్నీ మనం సృష్టించినవి, మనం చెప్పుకున్నవి తప్ప. అందుకని ఎవరినైనా ఈశ్వరునైనా విష్ణుమూర్తినైనా ఎవరినైనా ఒక వయసు వచ్చాక ఆ శ్లోకాన్ని రోజు పఠిస్తే మంచిది. సరే, ఒకవేళ అనారోగ్యంగా ఉండే ఓపిక లేక ఒకళ్ళు మిగిలిపోతే మాత్రం వాళ్ళకి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే గైడ్ చేయండి. పిల్లల చేతిలో మోసపోవద్దనే నేను చెప్తున్నాను. అందరి పిల్లలు మోసకారులు అని చెప్పను. పరిస్థితులు అలా వస్తాయి. వాళ్ళకి ఏదో డబ్బు అవసరం రావచ్చు. అప్పటికి వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దయి, వాళ్ళ ప్రెషర్ ఏదో వీళ్ళ మీద ఉండొచ్చు, భార్య ప్రెషర్ ఉండొచ్చు, ఏదైనా సరే. కొన్ని రాయించుకున్న వాళ్ళు ఈ ముసలాళ్ళను, వృద్ధుల్ని బాగా చూస్తే బయటికే రావు, కానీ చూడడం లేదు. మరి అది అమానుష్యం కదా. అది అందుకని ఈ పెద్దవాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. అలా మీకు ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయాలు వాళ్ళకి చేరవేసి మీరు వాళ్ళని జాగృతం చెయ్యండి. నేను కోరుకునేది అదే. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను అదే మాట చెప్తాను. లేకపోతే ఈ రకంగా చెయ్యండి అని చెప్తూ ఉంటాను. అది కొంతమంది ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఆడవాళ్ళతో కలిసి వస్తారు. వాళ్ళు నన్ను చూస్తే నాతో చెప్పుకుంటూ ఉంటారు ఏంటో అని. అమ్మా ఇలాగా ఇందుకోసం వచ్చాము, నువ్వు చెప్తల్లి ఏది చెప్తావు అని. పెద్దవాళ్ళు అయితే చాలా వాళ్ళ అమ్మాయిలాగా ఇష్టపడి మాట్లాడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు మేడం గారు ఇలా అండి అని చెప్తూ ఉంటారు. ఆయనతో పాటు కూర్చుని నేను కూడా కొన్ని గైడ్ చేయడం జరుగుతుంది, కానీ పూర్తిగా ప్రొసీడ్ అయ్యి ఇలా పాయింట్స్ ద్వారా ఆయనే కాబట్టి ఆయన ఎక్కువ మాట్లాడతారు. నేను సలహా మాత్రం ఇస్తాను అంతే. అది సంగతి. అందరూ ఈ ఆస్తిపాస్తుల విషయంలో వదులుకోవద్దు. మీకు డబ్బుంటేనే విలువ. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. మీ అందరి అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.